श्री हरिवाय गुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णी महिपतिदयितां वारुणीमप्युमान्ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। पृथ्वीमंडल मध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागर माधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। श्री पूर्णबोध गुरुतीर्थवयोब्धिपारा कामारिमाक्ष विषमाक्ष शिरस्पृशन्ति पूर्वोत्तरामिततरङ्गतिरत्सुहंसा देवालिसेवितपराङ्घ्रिपयोजलग्ना जीवेशभेदगुणपूर्तिजगत्सु सत्त्वनीचोच्चभावमुखनक्रगणैः समेता दुर्वाद्यजापतिगिलैर्गुरुराघवेन्द्रवाग्देवता सरिदमुं विमलीकरोतु। మన రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్ర పాఠమునందు నిన్నటి పాఠమునందు పరవాదిజయో దివ్య జ్ఞాన భక్త్యాదివర్ధనం మరియు రాజచోర మహావ్యాఘ్ర సర్పనక్రాది పీడనం అనేటటువంటి శ్లోకాలను చెప్పుకున్నాం. ఈరోజు యో భక్త్యా గురు రాఘవేంద్ర చరణద్వంద్వం స్మరన్ యః పఠేత్ స్తోత్రం దివ్యమిదం సదా నహి భవేత్ తస్యా సుఖం కించన किन्त्विष्टार्थ समृद्धिरेव कमलानाथ प्रसादोदया कीर्तिर्दिग्विदिता विभूतिरतुला साक्षी हयास्योत्र हि। पदच्छेदम् यः भक्त्या गुरु राघवेन्द्र चरण द्वन्द्वं स्मरन् यः पठेत् स्तोत्रं दिव्यम् इदं सदा नहि भवेत् तस्य असुखं किंचन किं तु इष्टार्थ समृद्धिः एव कमलानाथ प्रसादोदया कीर्तिः दिग्विदिता विभूतिः अतुला साक्षी हयास्यः अत्र हि। अन्वयमु अन्वय प्रतिपदार्थमु यः यः भक्त्या गुरु राघवेन्द्र चरण द्वन्द्वं स्मरन् दिव्यम् इदं स्तोत्रं पठेत् तस्य असुखं किंचन न भवेत् किं तु कमलानाथ प्रसादोदया इष्टार्थ समृद्धिः दिग्विदिता कीर्तिः अतुला विभूतिः एव हि अत्र हयास्यः साक्षी हि। इक अन्वय प्रतिपदार्थम यः यः यवडु यवडु भक्त्या भक्ति चेत भक्तितो गुरु राघवेन्द्र चरण द्वन्द्वं गुरु राघवेन्द्र स्वामुల వారి పాదముల ద్వయమును స్మరన్ స్మరిస్తూ దివ్యం దివ్యమైనటువంటి విశేష మహిమ ఉన్నటువంటి ఇదం స్తోత్రం ఈ స్తోత్రమును పఠేత్ పఠిస్తాడో తస్య వానికి అసుఖం సుఖము యొక్క అభావము మరియు దుఃఖము కించన స్వల్పము కూడా కొంత కూడా నా లేదు కింటు మరియు ఇంకను
కమలానాథ ప్రసాదోదయ. కమలానాథ లక్ష్మీపతి అయినటువంటి ఆ భగవంతుని ప్రసాద అనుగ్రహముతో ఉదయ కలిగేటటువంటి ఇష్టార్థ సమృద్ధి, వానికి కావలసినటువంటి అన్ని పురుషార్థముల పూర్ణతయు పూర్ణంగా దిగ్విదిత 10 దిక్కులందు అతి ప్రసిద్ధమైనటువంటి కీర్తి అతుల సామ్యము లేనటువంటి అతి శ్రేష్టమైనటువంటి విభూతి చ ఐశ్వర్యము కూడా భవేత్యేవ తప్పక ఏర్పడుతుంది. ఇది అతి ప్రసిద్ధమైనటువంటి విషయం. అత్ర ఈ పైన చెప్పినటువంటి అన్ని విషయములు సత్యము అనేటటువంటి విషయమున హయాస్య హయగ్రీవరూపి భగవంతుడు సాక్షి అయి ఉన్నాడు. ఇది అతి ప్రసిద్ధమైనటువంటి విషయముగా ఉన్నది. ఇక తాత్పర్యం, ఎవడెవడైతే భక్తితో గురు రాఘవేంద్ర స్వాముల వారి పాదద్వయములను స్మరిస్తూ అత్యంత మహిమ కలిగినటువంటి ఈ స్తోత్రాన్ని పఠిస్తాడో వానికి దుఃఖముండదు, సుఖము యొక్క అభావము ఉండదు, కొంత కూడా ఉండదు. ఇంకను ఆ లక్ష్మీపతి భగవంతుని అనుగ్రహము చేత కలిగేటటువంటి అన్ని ఇష్టార్థములు సమృద్ధిగా పూర్ణంగా 10 దిక్కులందు అతి ప్రసిద్ధమైనటువంటి కీర్తి, సామ్యము లేనటువంటి అతి శ్రేష్టమైనటువంటి ఐశ్వర్యము వానికి తప్పక కలుగుతుంది. ఇది ప్రసిద్ధమైనటువంటి విషయం. పైన చెప్పబడినటువంటి అన్ని విషయములు సత్యము అనేటటువంటి విషయమునందు హయగ్రీవరూపి భగవంతుడే సాక్షిగా ఉంటూ ఉన్నాడు. ఇది ప్రసిద్ధమైనటువంటి విషయం, తాత్పర్యము అయింది. ఇక విశేష వివరణ. యో భక్త్యా గురు రాఘవేంద్ర చరణ ద్వంద్వం స్మరన్ యః పఠేత్ అంటూ ఉన్నారు. మనము మన కోరికలను తీర్చుకోవడానికి ఎవరెవరి దగ్గరో వెళుతూ ఉంటాం. ఎవరైతే మీ మనోభీష్టాలను నెరవేరుస్తాము, మీ కోరినవన్నీ ఇస్తాము అని ఎవరెవరైతే చెబుతూ ఉంటారో వాళ్ళు మన కోరికలను తీర్చగలిగేటటువంటి శక్తి వాళ్లకు ఉన్నదా లేదా అనేటటువంటి విషయాన్ని విమర్శించకుండా ఆశపరులై మనము వాళ్ళ దగ్గరకు వెళ్ళి వారిని ఆశ్రయించి మన కోరికల చిట్టాలను, మన ఆశల విషయాన్ని వాళ్ళకి చెబుతాం. అయితే వాళ్ళు మన స్థితిని వాళ్ళు దుర్వినియోగం చేసుకొని వాళ్ళ స్వార్థానికి మన కోరికలను వారు తీర్చకపోగా మనలను కష్ట నష్టాలకు, దుఃఖానికి, వేదనకు గురి చేస్తారు. అలా మనం ఎవరిని పడితే వాళ్లను ఆశ్రయించకూడదు. రెండవది, కొంతమంది ఉచ్చిష్ట గణపతి మొదలైనటువంటి క్షుద్ర దేవతలను ఆశ్రయిస్తారు వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవటానికి. ఆ క్షుద్ర శక్తుల ఉపాసన తాత్కాలికమైనటువంటిది. అనతి కాలంలోనే, చాలా తొందరగా అవి మనకు పనిచేయవు. ఆ క్షుద్ర శక్తుల ఉపాసనలో మనం ఏదైనా కొంత హెచ్చుతగ్గులు చేసిన వెంటనే అవి మనలనే నాశం చేసేటటువంటివి అయి ఉంటాయి ఆ క్షుద్ర శక్తులు. కాబట్టి ఎవరిని పడితే వారిని ఆశ్రయించకూడదు. వారి యోగ్యత అయోగ్యతలను తెలుసుకోకుండా, అలాగే క్షుద్ర శక్తులను మనము ఆశ్రయించకూడదు. ఇక కొంతమంది రుద్రుడు, బ్రహ్మ, లక్ష్మి, గణపతి
వీళ్ళే సర్వోత్తములు అని చెప్పి సర్వోత్తమ దేవతలు కానటువంటి వాళ్లను సర్వోత్తములుగా అంటే అన్యథా ఉపాసన చేసి వారి నుండి వరాలను పొందుతూ ఉంటారు. రావణుడు, కుంభకర్ణుడు, తర్వాత రావణుడు, హిరణ్యకశిపు వీళ్ళందరూ కూడా రుద్రాది దేవతలందు తపస్సు చేసి వారి నుండి వరాలను పొంది ఆ వరాలను వాళ్ళు దుర్వినియోగం చేసుకొని భగవంతుని చేత సంహరింపబడ్డారు. కాబట్టి మనము సర్వోత్తముడు భగవంతుడు ఒక్కడే. భగవంతుడు తప్ప ఈ జగత్తునందు ఇంకొక్కడు సర్వోత్తముడు లేడు. వానికంటే ఉత్తముడంటూ అసలే లేడు. కాబట్టి లక్ష్మీ మొదలుకొని బ్రహ్మవాయు సమస్త దేవతలు అందరూ కూడా భగవంతుని కంటే చిన్నవాళ్లే. భగవంతుని ప్రభుత్వానికి, భగవంతుని స్వాతంత్ర్యానికి లోబడినటువంటి వారే. కాబట్టి అన్యథా ఉపాసన చేస్తే సర్వోత్తమ దేవతలు కానటువంటి వారిని సర్వోత్తమ దేవతలుగా, సర్వోత్తముడిగా మనము ఉపాసన చేస్తే అన్యథా ఉపాసన కలిగి తాత్కాలికంగా వారు కొన్ని వరాలు ఇచ్చిన వారు ఎందుకు వరాలను ఇస్తారు అనేటటువంటి విషయాన్ని ముందు వివరిస్తాను. తాత్కాలికంగా కొన్ని వరాలు వారి నుండి పొందిన ఆ వరములు చివరికి అనర్థానికి, దుఃఖానికి, నాశానికి కారణమవుతాయి. కాబట్టి ఒక్క భగవంతుణ్ణి తప్ప వేరే ఎవరినీ కూడా సర్వోత్తములుగా మనము ఉపాసన చెయ్యరాదు. ఉపాసన చేస్తే అన్యథా ఉపాసన అవుతుంది. కాబట్టి మనము భగవంతుణ్ణి ఒక్కడే సర్వోత్తముడిగా, మన ఇష్టార్థములను పూర్ణంగా నెరవేర్చేటటువంటి దైవంగా ఒక్క భగవంతుణ్ణి మాత్రమే అర్చించాలి, పూజించాలి, ధ్యానించాలి. ఇక మనుష్యులు కానీ, క్షుద్ర దేవతలు కానీ వీళ్ళెవరూ కూడా మన అన్ని కోరికలను నెరవేర్చడానికి, తీర్చడానికి సమర్థులు కారు. ఇక లక్ష్మీ, బ్రహ్మ, రుద్ర మొదలైనటువంటి భగవద్భక్తులైనటువంటి భాగవతోత్తములైనటువంటి దేవతలను వారు మనకు వరములనిచ్చిన మన భక్తికి మెచ్చి, అయితే అక్కడ మనం చేస్తూ ఉన్నటువంటిది వారే సర్వోత్తములు అని ఉపాసన చేస్తే అది కూడా అన్యథా ఉపాసన అవుతుంది. యథార్థానికి విరుద్ధంగా ఉపాసన చెయ్యటం వలన వాళ్ళు వరాలు ఇచ్చిన, ఎందుకు వాళ్ళు వరాలు ఇస్తారు అనంటే వాళ్ళు అస్వతంత్రులు. మనము ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా మన మధ్వ సిద్ధాంతం ఏం చెబుతూ ఉన్నది? స్వతంత్రం అస్వతంత్రంచ ద్వివిధం తత్వమిష్యతే స్వతంత్రో భగవాన్ విష్ణు. ఈ జగత్తునందు రెండే తత్వములు ఉన్నాయి. ఒకటి స్వతంత్ర తత్వము, ఇంకొకటి అస్వతంత్ర తత్వము. స్వతంత్ర తత్వంలో భగవంతుడు ఒక్కడే, మిగిలిన వారందరూ అస్వతంత్రులు. వాళ్ళు బ్రహ్మ రుద్రాదులనే సర్వోత్తములు అని మనము పూజించినా, అర్చించినా, తపస్సు చేసినా వాళ్ళు స్వతంత్రంగా వరములు ఇవ్వలేరు. ఆ కమలానాథుని అనుగ్రహము చేత, లక్ష్మీపతి అయినటువంటి భగవంతుని అనుగ్రహం చేత భగవంతుడు వాళ్లలో ఉండి వరములను వారు ఇచ్చేటట్లుగా చేస్తాడే కానీ వారు స్వతంత్రంగా ఇవ్వలేరు. ఈ అన్యథా ఉపాసన ఫలితంగా సర్వోత్తములు కానటువంటి లక్ష్మీ, బ్రహ్మ, రుద్రాది దేవతలను సర్వోత్తములుగా ఉపాసన చెయ్యటం వలన వారి నుండి, వారి చేత భగవంతుడు మనకు ఇచ్చేటటువంటి వరములు అనర్థదాయకములవుతాయి. అది నాశానికి కారణమవుతాయి. దానికి ఉదాహరణలు రావణుడు, హిరణ్యకశిపుడు వీళ్ళందరూ కూడా మనకు ఉదాహరణలుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి అందుకే అప్పణాచార్యుల వారు ఏమంటూ ఉన్నారు ఈ స్తోత్రంలో, యో భక్త్యా గురు రాఘవేంద్ర చరణ ద్వంద్వం స్మరణ్యః
పఠేత్ కమలానాథ ప్రసాదోదయ. ఆ కమలానాథుని లక్ష్మీపతి అయినటువంటి నారాయణుని అనుగ్రహము చేత రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు, ఎవరైతే ఈ రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి స్వాముల వారి పాదద్వయములను స్మరిస్తూ భక్తితో ఈ రాఘవేంద్ర దివ్య ఉత్తమమైనటువంటి ఈ స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వారి సర్వాభీష్టములు నెరవేరతాయి అని చెబుతూ కమలానాథ ప్రసాదోదయ, ఆ లక్ష్మీపతి అనుగ్రహము వలన అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు. కాబట్టి అప్పణాచార్యుల వారు మధ్వ సిద్ధాంత తత్వాన్ని బాగా తెలిసినటువంటి వారు కాబట్టి, నారాయణుడే సర్వోత్తముడు అని తెలిసినటువంటి వారు కాబట్టి కమలానాథ ప్రసాదోదయ అని చెబుతూ ఇష్టార్థ సమృద్ధి కీర్తి విభూతి, మన అన్ని అభీష్టములు సమృద్ధిగా లభిస్తాయి, కీర్తి లభిస్తుంది, విభూతి ఐశ్వర్యము లభిస్తుంది అని చెబుతూ ఉన్నారు. కాబట్టి నారాయణుడే సర్వోత్తముడు అనేటటువంటి దానికి ప్రమాణములు బోలెడు ఉన్నాయి. మత్తః పరతరం గాన్యత్ కించిదస్తి ధనంజయ అని భగవద్గీత చెబుతూ ఉన్నది. ఇక నాణ్యం తతః పద్మ పలాశలోచనా దుఃఖచ్చిదం తే మృగయామి కంచన యో మృగ్యతే హస్తగృహీత పద్మయా శ్రియే తరైరంగ విమృగ్యమాణయా అని భాగవతం చెబుతూ ఉన్నది. బాలుడైనటువంటి ధ్రువుడు లక్ష్మీదేవి అనుగ్రహమునకు అందరు జీవులు లక్ష్మీదేవిని భక్తితో సేవిస్తారు. అయితే తమ కోరికలను తీర్చుకోవడానికి భక్తులందరూ లక్ష్మీదేవిని పూజిస్తే ఆ లక్ష్మీదేవి తన చేతిలో పద్మము మొదలైనటువంటి పూజా ద్రవ్యాలను పట్టుకొని నారాయణుణ్ణి ఆరాధిస్తూ ఉంటుంది. లక్ష్మీ బ్రహ్మాది సర్వ జీవుల చేత పూజ్యుడైనటువంటి నారాయణుడు ఒక్కడే నీ దుఃఖమును పోగొట్టేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు. వేరే ఎవరిని వెతికినా ఎవరు అటువంటి వాళ్ళు లేరు అనేటటువంటి అర్థాన్ని భాగవతం చెబుతూ ఉన్నది. కాబట్టి ఈ అన్ని ప్రమాణాల వల్ల భగవంతుడే సర్వోత్తముడు. మనము ఏ దేవతకు నమస్కరించినా మనం చెప్పుకున్నట్లుగా మొదటే ఆకాశాత్ పతితంతోయం యథాగచ్చతి సాగరః సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి. ఆకాశము నుండి పడినటువంటి వాన నీరు నదీ నదములందు ప్రవహించి సముద్రాన్ని ఎలా చేరుతుందో, మనము ఏ దేవతకు ఎవరికి నమస్కరించినా ఆ నమస్కారము కేశవం ప్రతిగచ్చతి, ఆ కేశవుణ్ణే చేరుతుంది. కాబట్టి మనము రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి పాదద్వయములను భక్తితో స్మరిస్తూ అత్యంత శ్రద్ధతో దివ్యమైనటువంటి ఈ స్తోత్రాన్ని మనము పఠిస్తే ఆ పఠించినటువంటి వానికి దుఃఖమనేటటువంటిది ఉండదు, సుఖాభావము ఉండదు, అంటే సుఖమే ఉంటుంది. ఎవరి దయ వలన? కమలానాథ ప్రసాదోదయ, ఆ రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి యందు ఉన్నటువంటి ఆ సీతాపతి శ్రీరామచంద్రుని అనుగ్రహము చేత సీతాపతి శ్రీరామచంద్రుడు ఆ రాఘవేంద్ర స్వాముల వారి ద్వారా మన ఇష్టార్థములను సమృద్ధిగా అనుగ్రహిస్తాడు, అపారమైనటువంటి కీర్తినిస్తాడు, అపారమైనటువంటి విభూతి అంటే ఐశ్వర్యాన్ని ఇస్తాడు భగవంతుడు. కాబట్టి ఇక్కడ అప్పణాచార్యుల వారు స్పష్టంగా కమలానాథ ప్రసాదోదయ కింటు ఇష్టార్థ సమృద్ధి ఏవ కీర్తి దిగ్విదిత విభూతిరతులా. కాబట్టి అపారమైనటువంటి కీర్తి దశ దిశల, అపారమైనటువంటి ఐశ్వర్యము, మన అన్ని మనోభీష్టములు సమృద్ధిగా
రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి ద్వారా ఆ కమలానాథుని అనుగ్రహము చేత ఉత్తమమైనటువంటి దివ్యమైనటువంటి ఈ రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్రాన్ని రాఘవేంద్ర స్వాముల వారి చరణద్వయములను స్మరిస్తూ భక్తితో ఎవరైతే పఠిస్తారో వీళ్లకు అంత లభిస్తుంది అని చెబుతూ ఉన్నారు. ఇంతవరకు వచ్చిన తరువాత శ్రీపూర్ణబోధ గురుతీర్థపయోబ్ధిపార అని ప్రారంభించి ఆ విచ్చాల గ్రామము నుండి నదీ ప్రవాహంలో ఈదుకుంటూ పరిగెత్తుతూ పడుతూ లేస్తూ భక్తితో ఉద్విగ్నమైనటువంటి మనస్సుతో ఆశువుగా రాఘవేంద్ర స్వాముల వారి ఈ స్తోత్రాన్ని రచిస్తూ మంత్రాలయానికి వచ్చి చూచినప్పుడు రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు సజీవముగా బృందావన ప్రవేశనము చెయ్యటము అనేటటువంటిది జరిగిపోయింది. అప్పణాచార్యుల వారి చూస్తారు, రాఘవేంద్ర స్వాముల వారి బృందావనము కనబడుతుంది. అప్పుడు వారు భక్తి ఉద్రేకముతో ఉద్విగ్నమైనటువంటి మనస్సుతో రాఘవేంద్ర స్వాముల వారిని నేను చూడలేకపోయాను, వారు నేను వచ్చేటప్పటికీ బృందావన ప్రవేశము చేశారు అని చూడలేకపోయినటువంటి దుఃఖముతో ఉద్విగ్నమైనటువంటి మనస్సుతో ఆ బృందావనాన్ని చూస్తూ కళ్ళ నిండా నీళ్లు నింపుకొని కంఠము గద్గదమై విభూతిరతులా అని చెప్పి ఇక ముందు వచ్చేటటువంటి మాటలు నోటి నుండి పెగలక మూగవారై బృందావనం ముందు నిలబడినప్పుడు ఆ బృందావనములో ఉన్నటువంటి రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు సాక్షి హయాస్యోత్రహి, హే అప్పణాచార్య, నీవు ఇంతవరకు స్తోత్రం చేసినటువంటి ఈ రాఘవేంద్ర నా స్తోత్రంలో ఉన్నటువంటి అన్ని విషయములు సత్యము. దీనికి అత్ర హయాస్య సాక్షి, ఈ స్తోత్రములో చెప్పినటువంటి విషయములన్నీ సత్యము. దీనికి సాక్షి ఎవరయ్యానంటే హయగ్రీవ రూపి భగవంతుడు అని రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు బృందావనము నుండి ఆశ్వాసనను అభయాన్ని ఇచ్చి ఈ స్తోత్రానికి అభయముద్రనిచ్చారు. కాబట్టి ఈ స్తోత్రానికి అంత మహిమ ఉంటూ ఉన్నది. ఒక్క గృహస్థుడు చేసినటువంటి స్తోత్రాన్ని సన్యాసులు పీఠాధిపతులు దానిని పఠించరు. ఎందుకంటే సన్యాసాశ్రమము గృహస్థాశ్రమము కంటే పెద్దది కాబట్టి, తారతమ్యమునందు గృహస్థాశ్రమము తక్కువ కాబట్టి గృహస్థులు చేసినటువంటి స్తోత్రాన్ని సన్యాసులు పీఠాధిపతులు పఠించరు. అయినా ఇప్పుడు ఒక గృహస్థులు అయినటువంటి అప్పణాచార్యుల వారు చేసినటువంటి ఈ స్తోత్రాన్ని సన్యాసులు పీఠాధిపతులు అందరూ కూడా ప్రతినిత్యము పారాయణము చేస్తూ తారక మంత్రంగా చేసుకొని వారి మనోభీష్టాలను తీర్చుకుంటున్నారు అని అంటే కేవలము రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు బృందావనము నుండి ఈ స్తోత్రానికి ఇచ్చినటువంటి అభయము ఆశ్వాసనయే కారణము. కాబట్టి ఈ శ్లోకము అందరికీ కూడా తారక మంత్రంగా నిలిచి అందరి మనోభీష్టాలను తీర్చేటటువంటి మంత్రంగా మనకు ఉంటూ ఉన్నది. ఇక్కడ రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్ర వ్యాఖ్యాన గ్రంథమునందు ఇంకొక వ్యాఖ్యానం ఉంటూ ఉన్నది. సాక్షి హయాస్యోత్రహి అని ఎందుకు ఆ మాట వచ్చినది అంటే, అప్పణాచార్యుల వారు రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి బృందావనమున వద్దకు వచ్చి విభూతిరతులా అని మాటలు పెగలక నిలబడినప్పుడు అక్కడ హయగ్రీవాచార్యులు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండినాడు. అప్పణాచార్యుల వారు చేసినటువంటి ఈ స్తోత్రాన్ని మొట్టమొదటిసారి ఆ బ్రాహ్మణుడు పఠించి ఇతరులకు ఉపదేశించటం వలన
ఆ హయగ్రీవాచార్యుడు అనేటటువంటి బ్రాహ్మణుడు మొట్టమొదటిసారి రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్రాన్ని పఠించినటువంటి అతని శిష్యులు అందరూ కూడా ఈ స్తోత్రంలో చెప్పినటువంటి అన్ని ఫలములను పొంది అనుభవించారు కాబట్టి ఇది నిజము అని ఈ విషయాన్ని రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్ర వ్యాఖ్యాన గ్రంథమునందు చెప్పబడింది. మొత్తానికి ఈ స్తోత్రంలో చెప్పినటువంటి ప్రతి విషయము అక్షరము సత్యము అనేటటువంటిది నిజము. దానికి హయగ్రీవ రూపి భగవంతుడు సాక్షీభూతుడుగా ఉంటూ ఉన్నారు. రాఘవేంద్ర గురు సార్వభౌముల వారే ఆ భయాన్ని ఇచ్చారు. కాబట్టి ఈ రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి స్తోత్రాన్ని మనము ప్రతినిత్యము రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి చరణద్వయములను స్మరిస్తూ భక్తితో పఠిస్తే ఇష్టార్థ సమృద్ధి కీర్తి విభూతి ఈ మూడు మనకు తప్పకుండా లభించి పరలోకమునకు కావలసినటువంటి దైవీ సంపత్తి అయినటువంటి జ్ఞానము భక్తి వైరాగ్యము మనకు రాఘవేంద్ర గురు సార్వభౌముల ద్వారా రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి ఉపాస్యమూర్తి అయినటువంటి ఆ కమలానాథుడైనటువంటి సీతాపతి శ్రీరామచంద్రుని వలన మనకు లభిస్తాయి అని చెబుతూ ఇక ఇది శ్రీ రాఘవేంద్రార్య గురురాజ ప్రసాదతః కృతం స్తోత్రమిదం పుణ్యం శ్రీమద్భిర్ అప్పణాభిధై అనేటటువంటి ఆ కర్తృ యొక్క ఎవరు అనేటటువంటి విషయం యొక్క శ్లోకాన్ని మనం రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు.